నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని ఆంధ్రప్రదేశ్లో ఎవరు నమ్మడం లేదని, సాక్షి పేపరు ఎవరు చదవడం లేదని, సాక్షి పేపర్లో ఆర్టికల్ రాసినా ఎవరు చూడరనేటువంటి ఉద్దేశంతో ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు హిందూ పేపర్కి ఇంత పెద్ద ఆర్టికల్ రాశాడయ్యా. ఎందుకంటే అంబేద్కర్ గారి గురించి ఆర్టికల్ రాశాడు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆర్టికల్ అయితే రాశాడు. రిక్లైమింగ్ అంబేద్కర్ ఫర్ ద మోడర్న్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక ఆర్టికల్ రాశాడు. ఒకటి ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, జగన్మోహన్ రెడ్డి గారు రాసింది కాదు, ఎవరో రాస్తే ఆయన ఫోటో వేసుకొని పేరు రాసుకున్నాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఆర్టికల్ తెలుగులోనే రాయలేడంటే ఇంక ఇంగ్లీష్లో అంటే ఇంకా దేవుడు ఎరుగు. ఈ ఇంత పెద్ద ఆర్టికల్ జగన్మోహన్ రెడ్డి గారు రాశారంటే వైఎస్ షర్మిల గారు కూడా నమ్మరు, వాళ్ళ క్యాడర్ కూడా నమ్మదు. ఏదో ఇంకా ఆయన ప్రయత్నం అయితే ఆయన చేశాడు. సో ఇంత చదివి వినిపించేటువంటి ఓపిక నాకు లేదు. ఆయన ఏం చెప్తున్నాడంటే ఈయనే అభినవ అంబేద్కర్ అని చెప్పి, అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చినటువంటి అభినవ అంబేద్కర్ అనేటువంటి ఒక అర్థం వచ్చేటట్లు ఆయన పరిపాలన చేసినప్పుడు అంబేద్కర్ ఆశయాలను ఏ విధంగా తన పరిపాలనలో చేసి చూపించాడు. నాడు నేడు అనేటువంటి కార్యక్రమం కావచ్చు, ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం కావచ్చు, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్లు కావచ్చు, ఇవన్నీ చేశాను, దళితులకు మేనమామలాగా ఉన్నాను అని చెప్పి అర్థం వచ్చేటట్లు ఈయనైతే సమానత్వము అనేసి పెద్ద ఆర్టికల్ అయితే రాయడం జరిగింది. సో సరస్వతి పవర్ అనేటువంటి ఒక ప్రాజెక్టుకు దళితుల యొక్క అసైన్ భూములు కొట్టేశాడు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఆర్టికల్ రాశాడు. సో పులివెందలకు సంబంధించి ఆ ఇడుపులపాయ ఎస్టేట్లో ఆ దళితుల యొక్క అసైన్ భూములు అప్పట్లోనే కొట్టేశారు అనేటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత పెద్ద ఆర్టికల్ రాశారు. సో అంబేద్కర్ గారి యొక్క విగ్రహం పెడతా ఉన్నానని చెప్పి విగ్రహం పెట్టిన తర్వాత అంబేద్కర్ అనేటువంటి పేరును మాత్రం సీమసింతకాయంత రాసి తాటికాయంత అక్షరాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రాసి తన పార్టీ యొక్క రంగులు వేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు హిందూ పేపర్లో ఇంత పెద్ద ఆర్టికల్ రాశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక దళితులు చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీ అనంతబాబుని భుజం మీద చెయ్యేసి ప్రోత్సహించినటువంటి మీరు ఇంత పెద్ద ఆర్టికల్ రాస్తారా? సో అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను తూట్లు పొడుస్తూ పరిపాలన చేసినటువంటి మీరు ఇంత పెద్ద ఆర్టికల్ రాస్తారా? సో ఈ దళితులకు శిరోమండలం చేశారని చెప్పి ఆరోపణలు కాదు, జైలుకి వెళ్ళి కేసు కూడా జరుగుతున్నటువంటి తోట త్రిమూర్తులకు మండపేట ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎంకరేజ్ చేసినటువంటి ఇతను ఈరోజు వచ్చి ఒక అభినవ అంబేద్కర్ లాగా అంబేద్కర్ గారి మీదే పెద్ద ఆర్టికల్ రాశాడు. సో ఆంధ్రాలో ఎవరు నమ్మడం లేదని చెప్పి ఇంగ్లీష్ పేపర్కి వేయడం అయితే జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారి లీలలు చూద్దాం రండి ఒకసారి. కరోనా సమయంలో అయ్యా ఒక మాస్క్ ఇవ్వయ్యా అని చెప్తే ఆయనకి అతను ఒక మెంటలోడు పిచ్చోడు అని చెప్పి ఆయనకు ముద్ర వేసి అతను చనిపోవడానికి కారణమైనటువంటి ఆ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నడిపినటువంటి ఒక పార్టీ అధ్యక్షుడు ఈరోజు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని నేనే చంపాను, మా ఆవిడ అడిగింది బర్త్డే గిఫ్ట్ కింద నేనే చంపానని చెప్పి ఒప్పుకొని జైలుకు కూడా వెళ్ళి వచ్చినటువంటి అనంతబాబు, ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే ఉన్నాడో ఆ అనంతబాబుకు సుప్రీంకోర్టులోకి వెళ్ళి బెయిల్ తెప్పించుకోవడానికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత భుజం మీద చేసి ప్రోత్సహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అతనికి రాజకీయంగా ఆర్థికంగా అండదండలు అందిస్తూ అతన్ని రాజకీయంగా పైకి తీసుకొని రావడానికి ప్రయత్నించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగా ఉంది. చూడండి లిస్టు, ఎవరు సుబ్రహ్మణ్యం, వెంకాయమ్మ, రమ్య, స్నేహలత, డాక్టర్ అచ్చెన్న, కరుణాకర్, జడ్జి రామకృష్ణ, కర్రి శ్రీకాంత్, డాక్టర్ అనంతరాణి, డాక్టర్ సుధాకర్, ఓం ప్రకాష్, కిరణ్, కృష్ణయ్య, రాణి, కోడికత్తి సీను అతని యొక్క జీవితం నిజంగా తీస్తే పెద్ద బయోపిక్ అవుతుంది. సో ఆ కోడికత్తి కేసులో ఈయన వెళ్ళి ఒక రోజు వెళ్ళి అక్కడ కోర్టులో అటెండ్ అయితే ఒక దళితుడి యొక్క జీవితం బాగుపడుతుంది. ఈయన అధికారంలో ఉన్నప్పుడు కూడా, ఈయన అధికారం కోల్పోయి ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు కూడా అతన్ని పట్టించుకోకుండా ఒక దళితుని యొక్క జీవితంతో ఆడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి దళితుల గురించి అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఏలుబడిలో నెలకు 3 ఎస్సీ ఎస్టీలను హత్య చేశారు. సో ఈ 3 ఎస్సీ ఎస్టీలను హత్య చేసినటువంటి ఈయన రాజ్యాంగం గురించి, రాజ్యాంగ నిర్మాత గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకేం మాట్లాడాలి? వారానికి 4 దళిత గిరిజనుల మహిళలపై అత్యాచారాలు, సగటున రోజుకు 7 దాడులు, అఘాయిత్యాలు. సో ఇదంతా పక్కన పెడితే అంబేద్కర్ విదేశీ విద్య అనేటువంటి ఒక పథకం ఏదైతే ఉందో ఆ పథకానికి ఆ పేరు
పేరు తీసేసి వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ చేత్తో ఆర్టికల్ రాశాడు, ఆయన రాయలేదనుకోండి, అలా అచ్చు వేయించుకోవాలని ఏ విధంగా అనిపించిందో నాకు అర్థం కావడం లేదు. సో ఇక్కడ ఇది వచ్చి ఆయన ప్రోగ్రెస్ రిపోర్టు. అదేవిధంగా దళితులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో దాదాపు 28 సంక్షేమ పథకాలను తొలగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల గురించి మాట్లాడుతున్నాడు, సమానత్వం గురించి మాట్లాడుతున్నాడు, అంబేద్కర్ గురించి ఆర్టికల్స్ రాసేస్తున్నాడు. సో ఎస్సీ సబ్ ప్లాన్లకు సంబంధించినటువంటి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులను దుర్వినియోగం చేయడమే కాదు, డైవర్షన్ చేసి దాన్ని బటన్ల కింద నొక్కేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వచ్చి దళితుల గురించి, దళితుల హక్కుల గురించి, సమానత్వం గురించి, అంబేద్కర్ గురించి, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాడు. సో ఆయన ఫైనల్గా ఆ ఆర్టికల్ యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసమే ఈయన పార్టీ పెట్టినట్లు, అంబేద్కర్ యొక్క ఆశయాలు ఏమున్నాయో, సిద్ధాంతాలు ఏమున్నాయో అదే ఈయన పార్టీ యొక్క మేనిఫెస్టోలో పెట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇంప్లిమెంట్ చేసి ఒక అభినవ అంబేద్కర్ లాగా ఈయన పరిపాలన చేసినట్లు చెప్పుకొని వచ్చాడు. నిజంగా అవన్నీ ఇంప్లిమెంట్ చేసి ఉంటే మనకు 11 సీట్లు ఎందుకు వస్తాయి? ఎప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నాడా? చేసుకోడు. ఏమన్నంటే ఈవీఎంలు అంటాడు. సో ఇక్కడ చూడండి, సగటున రోజుకు 7 దాడులు, అఘాయిత్యాలు. రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు యుద్ధం జరుగుతోంది. పేదలు మన వైపు ఉంటే పెత్తందారులు అటువైపు ఉన్నారు. మీ బిడ్డ నోట ప్రతి సందర్భంలోనూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అనే మాటలే వినిపిస్తాయి. మీ బిడ్డ మంత్రివర్గంలో 65% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులు కనిపిస్తారు. కరెక్టే. సో పదవేమో ఎస్సీలకు ఇస్తాడు, బీసీలకు ఇస్తాడు, కాపులకు ఇస్తాడు. సంతకం పెట్టే పెన్నేమో సజ్జల రామకృష్ణారెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి, అయోధ్య రామిరెడ్డికి, మరి మొన్న పార్టీ నుంచి వెళ్ళిపోయినాడే ఆయన పేరేమి విజయసాయి రెడ్డికి, మిథున్ రెడ్డికి ఇస్తారు. రెడ్లకేమో ఆ పవర్ ఇస్తాడు, సంతకం పెట్టేటువంటి పవర్ ఇస్తాడు, నిధులు వాడుకునేటువంటి పదవులు ఇస్తాడు, కుర్చీలు ఉండేటువంటి పదవులు ఇస్తాడు. ఎస్సీ ఎస్టీలకేమో అలంకార ప్రాయంగా ఆయనగా పదవులు ఇచ్చి, సో ఆ విధంగా ఊరికే నేనేదో ఇచ్చినానని తూతూ మంత్రంగా ఇచ్చి ఉత్సవ విగ్రహాలుగా వాడుకున్నటువంటి విషయం మనకు అందరికీ తెలియదా? సో ఈయన వచ్చిందనే నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు అంటే అందరూ నా 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 అంటే నువ్వు మా ఓడు కాదనే మనకు 11 సీట్లు వచ్చి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది. ఇక్కడ చూడండి, 223 అత్యాచారాలు, 40 హత్యలు. 2021లో ఎస్సీ ఎస్టీ మహిళలపై 223 అత్యాచారాలు, దళిత గిరిజనుల హత్యలు. సరే, అత్యాచారాలు, హత్యలు ఏ గవర్నమెంట్ ఉన్నా జరుగుతూనే ఉంటాయి. దాన్ని అరికట్టడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. కానీ జరిగినప్పుడు మీరు స్పందించినటువంటి తీరు, కానీ జరిగినప్పుడు మీరు నిజంగా కేసులు పెట్టారా? నిందితులు ఎవరున్నారు? బాధితులను మీరు ఆదుకున్నారా? నిందితుల మీద మీరు కేసులు పెట్టారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంత పెద్ద ఆర్టికల్ రాసే ముందు 2021లో ఎస్సీ ఎస్టీలపై జరిగిన అఘాయిత్యాలు, ఎస్సీలపై 32 హత్యలు, 488 దాడులు, అత్యాచారాలు 193, అల్లర్లు 3. ఇవన్నీ ఇది అధికారంలో ఉన్నప్పుడు. అధికారం కోల్పోయిన తర్వాత ఎస్సీలను ఏ విధంగా వాడుకుంటా ఉన్నాడంటే, వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాత్రికి రాత్రి వెళ్ళి ధ్వంసం చేసేసి దాన్ని కాపుల మీదకు నెట్టేయడము, దాన్ని కూటమి ప్రభుత్వం మీదకి నెట్టేయడము మనం చూసాము. ఇక్కడ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి నగిరి నియోజకవర్గం అనుకుంటా, వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచే వెళ్ళి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసి దాన్ని కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులకు మీద తోసేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. సో అన్ని పాలిటిక్స్ అన్నమాట. పాలిటిక్స్ కోసం ఎంత కన్నా దిగజారుతారు. సో దానికోసమే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని చెప్పి ఇలాంటి డ్రామాలు వేసుకుంటా తిరుగుతాను. సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఆయన్ని ఎవరు నమ్మడం లేదని, సాక్షి పేపర్ను ఎవరు చదవడం లేదని, ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా స్టార్ లాగా ఆయన పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్ళి హిందువుల ఆర్టికల్స్ రాసుకుంటా ఉన్నాడు. ఆయన రాయలేదు, ఆయన పేరు మీద ఆయన పేరు వేసుకున్నాడు, ఆయన ఫోటో అయితే వేసుకున్నాడు. సో మొత్తానికి అంబేద్కర్ గారి యొక్క పేరు పలకడానికి, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని మీ క్యాడర్ ఏ విధంగా అవమానిస్తూ ఉన్నారు. ఏమంటారు? రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటున్నారు. సో దేశం మొత్తం అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు చేస్తూ ఉంటే దానికి పోటీగా రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ఒక పేరు పెట్టి అంబేద్కర్ గారిని ప్రతిరోజు అవమానిస్తున్నటువంటి విషయం ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా ఏమో నాకు తెలియదు. కానీ సో మొత్తానికి మన ఎస్సీలను కాకా పట్టడానికి, అదేవిధంగా అంబేద్కర్ వాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళను మళ్ళీ తన వైపుకు తిప్పుకోవడానికి సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ పేపర్కి అయితే ఎక్కాడు. ఇంగ్లీష్ పేపర్కి వెళ్ళి ఇంత పెద్ద ఆర్టికల్ రాసి సో అభినవ్ అంబేద్కర్ని నేను అంబేద్కర్ ఆశయాలను, ఆయన సిద్ధాంతాలను పాటించి నేను 5 సంవత్సరాలు పరిపాలన చేశానని చెప్పుకొచ్చాడు.